ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయే దేవుని వాక్యం సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ వాక్యంలో దేవుడు మనకు 2 గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు. ఒకటి విజయం. అది కూడా మన శత్రువుల మీద దేవుడు విజయం ఇస్తాడు. ఇది కేవలము భౌతిక శత్రువులు మాత్రమే కాకుండా మానసికంగా ఉండే భయం, అనిశ్చితి, సమస్యలు, పాపం వీటన్నిటి మీద కూడా దేవుడు మనకు విజయం ఇస్తాడు. అంతేకాకుండా మన అనుదిన కార్యక్రమాల్లో కూడా దేవుడు మనకి విజయం ఇస్తాడు. రెండో విషయం నెమ్మది, సమాధానం. విజయం తర్వాత దేవుడు మనకు శాంతి, విశ్రాంతి ఇస్తాడు. దేవుడు తన వాగ్దానాలన్నీ నెరవేర్చే నమ్మకమైన దేవుడు. మనం ఆయన పైన విశ్వాసం పెడితే ఆయన మనకు విజయాన్ని, శాంతిని, ఆశీర్వాదాలను గొప్పగా ప్రసాదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన విజయానికి, శాంతికి, సమాధానానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో ప్రతి యుద్ధంలో నీవు మాకు పరిరక్షకుడుగా ఉండండి. నీ వాగ్దానాలు నమ్మి నడచడానికి మాకు విశ్వాసం ప్రసాదించు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే నా వాట్సాప్ నెంబరు +965 9472 4454. నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. దేవుడు మనలందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి ఆయన యందు బలపరచి స్థిరపరచునుగాక. ఆమేన్.